పిలువబడిన వారము, మరి పిలవబోతున్న వారికి మరి మాదిరిగా అనమాట. కాబట్టి మరి ఎంతమంది మరి ఆ మహోన్నతుని యొక్క మరి ఆ భాగ్యము పొందుకొని మరి ఇతరులకు స్ఫూర్తిగా ఉన్నారో మరి ఆ దేవుడు మరి మనందరి సాక్ష్యములను బట్టి మరి ఆయన మహిమ పొందుకొని ఆయన కుమారుడి నామమున మనకిచ్చిన కృపలో మరి ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిన మన అందరినీ లోకంలోని సమస్త జనములను ఆయన ఆయన నీడలోనికి ఆయన ఆశ్రయంలోనికి మరి మరలమని మరి ప్రేరేపిస్తున్నారు. కాబట్టి మరి మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభు అయిన శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా మరి ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి 91వ కీర్తన, మరి నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. మరి అది మరి ఆయన యొక్క ఆశ్రయం అన్నమాట, ఆయన యొక్క కాపుదల. మరి నీ మార్గములన్నిటిలో కూడా నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. మరి ఇందులో మరి మన మార్గములన్నిటిలో కూడా ఎంతమంది అండి మరి దేవదూతలు మన తోటి ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మార్గములు చూస్తూ ఉన్నామండి. ఇదిగో మరి ఆ ప్రయాణంలో అలా చనిపోయారని, ఇదిగో ఆ ఫ్లైట్లో మరి వెళుచుండంగా ఇలా అయిందని, అదిగో ఆ నీటి అక్కడికి వెళితే మరి ఏది మనం పిక్నిక్ ఎక్కడికో వెళితే ఆ నీళ్ళల్లో ఎవరో కొట్టుకొని పోయారని ఎన్ని వింటూ ఉంటాం చెప్పండి. ఎక్కడి నుంచి వస్తుందో అది తెలియదు అనమాట. మరి మనము సరిగా వెళుతూ ఉన్నా కూడా ఇంకొక వైపు నుంచి మరి విసురుగా వచ్చే ఆ యొక్క శక్తిని మనము ఆపలేమండి. మానవ ప్రయత్నము అది మనకి సాధ్యం కాదు. కానీ మరి మన సర్వశక్తుని మనకు ఆయన దూతలను ఆజ్ఞాపిస్తే వారు మనల్ని మరి ఇలా మరి రాయి తగలకుండా, రాయి వచ్చినప్పుడు అని అంటే అలాంటి కఠినమైన ఆ పరిస్థితి వచ్చినప్పుడు మరి వారు మనల్ని చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట. మరి నాకు ప్రభువు తెలిసిన క్రొత్తలో మరి నేను అట్లాంటాలో చాటహూచి రివర్ అని అక్కడకు మరి ఎవరో ఫ్రెండ్ ద్వారా నేను మరి అది చూడాలి, ఆ నీళ్ళు అంటే నాకు చాలా ఇష్టము అని వెళితే ఆ నీళ్ళని చూడంగానే నేను మామూలుగా అనుకోకుండా వెళ్ళాను. మామూలు శాండల్స్ తోటి, అంటే రెగ్యులర్ శాండల్సే ఉన్నాయి, వాటితో మరి జస్ట్ ఆ నీళ్లు చూడంగానే అందులో నడుస్తూ ఉన్నాను అనమాట. అవి ఎక్కువ నీళ్లు లేవు, అవి చీలమండలం వరకు ఉన్నాయి. సో ఒడ్డున నడుస్తూ ఉండి చాలా ఆనందపడుతూ ఉన్నానండి. మరలా వచ్చేసి ఒడ్డు దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత నేను కూర్చునేటప్పుడు ఆ చెప్పులు తీసి అలా కూర్చుంటూ ఆ చెప్పులు చూసి ఆశ్చర్యపోయాను అనమాట. ఎందుకంటే ఎంత లావు శీల, ఇంత పొడవుది లోపలికి వచ్చి ఆ పాదము లోపల, అంటే మనము పాదం పెట్టే వైపు అది ఇలా వంగిపోయిందండి. అంటే నేను పోనీ భ్రమ అని అనుకోవటానికి లేదు, దాన్ని తీయటానికి కూడా మాకు అది ఆ శాండల్ను కూడా వంచాల్సి వచ్చిందనమాట. అంత గట్టి శీల దిగిందనమాట. నేను ఇంతసేపు నడిచాను నీళ్ళల్లో, నాకు కనీసం అంటే ఇప్పుడు అది మామూలు శీల మీద నడుస్తుంటే వేరు, కానీ అది లోపలికి వచ్చి కూడా నా పాదమునకు గుచ్చుకోకుండా నేను ఇంకా ఆ నీళ్ళల్లోనే నడుస్తూనే 40 నిమిషాలు నడిచానంటే అది నాకు అద్భుతం అయిపోయిందనమాట. ఆయన్ని స్తుతించటములో మరి ముందుగా నాకు అది గుర్తొస్తుంది అనమాట. ఈ 91వ కీర్తన అనగానే దేవా
ఆనాడు ఆ మేకుని ఎట్లా వంచావు దేవా, నా పాదములకు కూడా తగలకుండా అని చెప్పేసి మరి నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను జీవితకాలము స్తుతిస్తానయ్యా అని చెప్పేసి ఆ ప్రభువును ప్రేమించటం మనం కనుక మరి నేర్చుకుంటే, అలవాటుగా మలుచుకుంటే అది ఏమిటంటే అది సత్యము. ఆయన సత్యం మనకు కేడము డాలునై ఉంది. అది మనల్ని యుద్ధము అనంటే ఏదైనా యుద్ధములో ఎవరైతే ఆ సోల్జర్స్ వెళుతూ వేసుకుంటారు కవచంగా ఉంటుందన్నమాట. మరి ఆయన మనల్ని ఆయనను మనం ప్రేమించటము ఆయనకి ఎంతగానో ఇష్టం అండి. ఆయన్ని ప్రేమిస్తున్నామని మరి ఆయన మరి మనల్ని తప్పిస్తారంట. అలాగనే మరి మనం ఆయన నామం ఎరిగాము కాబట్టి మరి ఆయన మనల్ని గనపరుస్తారంట. మనము మొర్రపెట్టగా నామముతోటి ఆయన ఉత్తరం ఇస్తారంట. శ్రమలో మనకి తోడై ఉంటారు. అట్లాగనే మరి మనల్ని లోకపు శక్తుల నుంచి విడిపించి మరి గొప్ప చేస్తాను. అలాగనే మరి దీర్ఘాయుష్యం కూడా మరి ప్రభువు వలన మనకు మరి ఇచ్చే ఇంకొక మరి కృపావరం అండి. కాబట్టి మరి ఆయన రక్షణ మరి ఎంతమంది మరి కోరుకుంటున్నారు చెప్పండి. మరి ఇది చిన్న సాక్ష్యము అనని మరి వినేవారికి అనిపించవచ్చు, కానీ నాకు ఆయన పిలిచిన దగ్గర నుంచి ప్రతి దినము కూడా ఆ కాపుదలలో మరి చూపిస్తున్న ఆ అద్భుతమైన ఆయన నీడ, ఆయన నివాసమును బట్టి మరి నేను ఆయనను గనపరుస్తూనే జీవితకాలం ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగనే నా సన్నిహితులందరూ, నా బంధువులందరూ, కుటుంబీకులందరూ ఈ లోకంలో నాతో పాటు నివసిస్తున్న సమస్త జనములు కూడా ఆయన నామం ఎరగాలని ఆ ప్రభువునికి మొర్ర పెట్టుకుంటూ ఉంటాను. మరి ఎందుకంటే ఆయన నామం తప్ప మనల్ని విడిపించగలిగే శక్తి వేరే నామమునకు లేదండి. వేరే ఇంకేమన్నా శక్తుల మీద మనం ఆధారపడినా అవి మనల్ని ఈ లోకపులోని భ్రమలో మాత్రమే ఉంచగలవు, కానీ ఒక మహోన్నతుని నీడన ఈ పరలోకము అనే ఆయన యొక్క స్వాస్థ్యమును పొందుకోవటానికి మనము ఈ లోకము శక్తులతోటి మనం అర్హులం కాలేము. కాబట్టి ఆయన రక్షణ మనకు కావాలి, ఆయన విడుదల మనకు కావాలి, ఆయన యొక్క కాపుదల ఉండాలి, ఆయన దూతల యొక్క ప్రొటెక్షన్ మనకెప్పుడు కూడా మన అన్ని మార్గముల్లో కూడా అవి తోడుగా రావాలి. కాబట్టి మరి ప్రభువును మరి ఎంతమంది మరి అది ఆశ్రయము, ఆయన రక్షణ, ఆయన తోడు, ఆయన నీడ, ఆయన నివాస స్థలము, ఆయన కాపుదలలో మేము నిత్యము ఉంటాము అని చెప్పేసి మరి మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. మరి ప్రభువును అంగీకరించండి. క్రీస్తు నామముతోటి మరి మీ కుటుంబము, మీరు మరి మీ యొక్క సమస్తము కూడా దీవించి ఆశీర్వదింపబడునుగాక. మీ ప్రతి మార్గంలో కూడా మీ యొక్క ప్రతి ఒక్క అస్వస్థతలు కూడా ఆయన స్వస్థత కలుగునుగాక. ఆయన మీ మార్గములన్నిటిని కాచునుగాక, దీర్ఘాయుష్యమును దయచేయునుగాక. మీ కుటుంబంలో ఉన్న రుణబాధలన్నిటిలో కూడా మరి ప్రభు ఐశ్వర్యము, ఆయన కృప చాలు అని. అంటే ఐశ్వర్యం అంటే ఉన్న దాంట్లో మనం లోకంలో ఉండి బ్రతకటం కంటే కూడా, అంటే ఒక్కొక్కసారి ఏమీ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని చెప్పేసిన ఆ కృపను మనం అనుభవించాలండి. అది ఎంతటి శక్తి, ఎంతటి అది ఆప్యాయత, ఆదరణ. కాబట్టి మరి ప్రభువు మరి మనకిచ్చిన ఈ అమూల్య సమయంని మరి వృధాపరచుకోకుండా ప్రతి ఒక్కరము ఆయన రక్షణ, ఆయన నీడలోనికి, ఆయన యొక్క ఆ గుడారములోనికి మనమందరము పరలోకపు గుడారమునకు సిద్ధమవుతాం అని చెప్పి మరి ప్రతి ఒక్కరికి మరి మనవి చేసుకొంచు. మరి ఈ 91వ కీర్తనను మరి ప్రభువు దీవించి లోకమంతటికి నిరక్షణ కలుగునుగాక. ప్రభువా అయ్యా, తెలిసిన వాళ్ళము, తెలియని వారికి మేము చెప్పే ప్రతి ఒక్క మరి సాక్ష్యపు మాటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంతటి గొప్పనా, ఇంతటి మహోన్నతుడా, ఇంతటి నీడనా, ఇంతటి రక్షణ, ఇంతటి తోడునా, ఇంతటి కాపుదలనా, ఇంతటి దీర్ఘాయుష్యువ, ఇంతటి కృపణ అని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా మరి నీ నీడలో మేము నాయన చేరి ఆశ్రయంలో మరి ఆనందించి నిత్యము నిలిచే భాగ్యము మరి మా అందరికీ కూడా కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి ప్రభునామానం మరి మీ అందరికి కూడా వందనాలు. మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని, అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు మీ రజిత.